రోజు పదుల సంఖ్యలో ఉద్యోగాలకు అప్లై చేస్తున్నా ఒక్క రిప్లై కూడా రావడం లేదా? దీనికి కారణం డూమ్ జాబింగ్ కావచ్చు. అసలేంటి ఈ డూమ్ జాబింగ్? దీనివల్ల మీ కెరీర్ ఎలా దెబ్బతింటోంది? దీని నుంచి ఎలా బయటపడాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎటువంటి ప్లానింగ్ లేకుండా వేకెన్సీ ఉంటే చాలు అప్లై చేయడం, అప్లై చేసే జాబ్ మీ ప్రొఫైల్కు సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోకపోవడాన్నే డూమ్ జాబింగ్ లేదా డూమ్ అప్లయింగ్ అంటారు. జాబ్ కోసం ఇలా బ్లైండ్ అప్రోచ్ ఫాలో అయితే రెండు ముఖ్యమైన నష్టాలున్నాయి. కంపెనీ అవసరాలకు తగినట్లు కాకుండా అందరికీ ఒకే రకమైన జెనరిక్ రెజ్యూమ్ పంపడం వల్ల హెచ్ఆర్లు మీ అప్లికేషన్ను అసలు పట్టించుకోరు. పైగా అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ATS ద్వారా మీ ప్రొఫైల్ బ్లాక్ కూడా కావచ్చు. ఇక రోజుకు పదుల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టి దేని నుంచి రెస్పాన్స్ రాకపోతే మీరు నిరాశకు గురవుతారు. దీనివల్ల నిజంగా మీకు సెట్ అయ్యే జాబ్ వేకెన్సీ వచ్చినప్పుడు దానిపై ఫోకస్ పెట్టే ఓపిక, ఉత్సాహం తగ్గుతాయి. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీటితో మీకు ఉద్యోగం వచ్చే ఛాన్సులు కూడా పెరుగుతాయి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ ఉద్యోగానికి బ్లైండ్ గా అప్లై చేయకండి. మీ స్కిల్స్, గోల్స్ కు తగిన ఉద్యోగాలనే ఎంచుకోండి. కంపెనీ గురించి రీసెర్చ్ చేసి ప్రత్యేకించి ఆ జాబ్ రోల్ కి సరిపోయేలా మీ రెజ్యూమ్ ను మార్చుకోండి. కేవలం జాబ్ పోర్టల్స్ నే నమ్ముకుంటే సరిపోదు. లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రొఫెషనల్స్ తో కనెక్ట్ అవ్వండి. ఇండస్ట్రీ ఈవెంట్స్, వెబినార్లలో పాల్గొనండి. రిఫరెన్స్ ద్వారా ఉద్యోగం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. జాబ్ మార్కెట్లో మీ ప్రొఫైల్ వెనుకబడిపోవడానికి మరో కారణం మారుతున్న ట్రెండ్స్ కు తగ్గ స్కిల్స్ లేకపోవడం. ఆన్లైన్ కోర్సులు, వర్క్షాప్లతో మీ స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. జాబ్ హంటింగ్ ను ఏదో భారంగా కాకుండా సరైన కెరీర్ ను ఎంచుకునే ఒక ప్రాసెస్ గా చూడండి. చిన్న చిన్న అచీవ్మెంట్స్ ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్ తో ముందడుగు వేయండి.